హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది మా లాస్ వేగాస్ ట్రిప్ డే 5 అండి. సో మార్నింగ్ నేను వెజ్ పులావ్ చేశాను అనమాట. సో మేము ఇప్పుడు లాస్ వేగాస్ నుంచి గ్రాండ్ కెనియన్ వెళ్తున్నాము. గ్రాండ్ కెనియన్ వెస్ట్ స్ట్రీమ్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ స్కై వాక్ ఇంకా ఈగల్ పాయింట్ అవన్నీ ఉన్నాయి కదండి, అవి చూడడానికి వెళ్తున్నాము. If we press this button, this door will close. If we open this button, if we press this button, then it will open. చాలా పెద్ద మ్యాటర్ చెప్పేశాడు. సో ఇందాకే స్టార్ట్ అయ్యాము. సో ఆన్ ద వేలో ఉన్నామన్నమాట. సో మార్నింగ్ మేము వెజ్ పలావ్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాం బాక్స్. కార్లోనే తినేసి ఇంక వెళ్తాము. సో అక్కడ ఎక్కడ ఛాన్స్ ఉండదు అనమాట. సో అదే Continue for 64 miles. 64 miles left. సో లాస్ వేగాస్ నుంచి గ్రాండ్ కెనియన్కి 2.5 hours డ్రైవ్ అనమాట అండి. అందుకని మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉందండి. మొత్తం గ్రాండ్ కెనియన్ అంతా అలా తిప్పేసి తీసుకొస్తారు. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట టికెట్ మాత్రం. ఆర్ యు రెడీ ఫర్ స్కై వాక్? సో మేము ఇప్పుడు బస్ ఎక్కుతున్నాము. బస్ ఎక్కి స్కై వాక్ దగ్గరికి వెళ్తాం. సో మాకు ఈ ఈగల్ పాయింట్ స్కై వాక్ ఇదంతా టికెట్ మాకు per person $90 పడింది అనమాట. ఇలా ఎంత వాక్ చేస్తే అక్కడ బస్సు ఉంటుంది. ఆ బస్సు ఇక్కడ feet above the Colorado River అంటండి ఈగల్ పాయింట్. సో వచ్చేసామండి గ్రాండ్ కెనియన్ ఈగల్ పాయింట్కి. సో ఆ పక్కన స్కై వాక్. సో అదిగోండి అక్కడ ఈగల్ షేప్ ఉంది కదా, No, dragon. డ్రాగన్ పాయింట్. మా దేవాంశ్ ఇది ఈగల్ పాయింట్ అంటే అది డ్రాగన్ లాగా ఉందంట. అది డ్రాగన్ పాయింట్ అంటున్నాడు మా దేవాంశ్. సో అక్కడ స్కై వాక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాము. నెక్స్ట్ ఈగల్ పాయింట్. Dragon. ఏ డ్రాగన్ కాదు, ఈగల్ పాయింట్. Dragon, I'm looking on. చూడబ్బా డ్రాగన్ అంటాడు. సో ఓకేలే. సో మేము ఇప్పుడు ఈగల్ పాయింట్ అంట. సో ఇప్పుడు ఈగల్ పాయింట్ నుంచి ఆ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ వాక్ చేద్దామని వెళ్తున్నాము. సో అక్కడ కెమెరా అలా చేస్తారా, వీడియో అలా చేస్తారా అని తెలియదు. ఇంకా అక్కడ పోతే కానీ తెలీదు. సో అలా చేయకపోతే ఓన్లీ పిక్స్. సో ఇక్కడ 50 cents వేసి మనము ఇక్కడంతా క్లోజ్గా చూడొచ్చు అనమాట ఈ ప్లేస్ అంతా. Hey, I want to see. We forgot my coins at home. కాయిన్ వేస్తే కనపడుతుంది. మరి మనకన్నీ మనకు కనపడుతుంది. ఓకే డన్. క్వార్టర్స్ ఓన్లీ. ఓకే. సో ఇక్కడ 50 cents వేసి ఇది ఓపెన్ అవుతుంది. మంచిగా చూడొచ్చు అనమాట. వ్యూ అంతా దగ్గరగా చూడొచ్చు. ఎలా ఉంది? ఇలా లాకర్స్ ఉంటాయి అనమాట అండి. మన చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెట్టేసి అక్కడికి అలౌ చేయదన్నమాట. ఓన్లీ ఫోన్స్ అలౌ చేస్తున్నారు. ద స్కై వాక్ ఎట్ ఈగల్ పాయింట్, గ్రాండ్ కెనియన్ వెస్ట్. ఇదిగోండి స్కై వాక్ పైన వాక్ చేయడానికి ఇలా మనకి
షూస్ ఇవి వేసుకొని దానిపై నడవాలి. మన చెప్పులతో పాటు బూట్లతో పాటు వేసుకొని ఇందులోకి నడవాలన్నమాట. కిడ్స్కి అయితే అలాంటి షూస్ అవసరం లేదంట, ఇలా ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చంట స్కై వాక్ పైకి. సెల్ ఫోన్స్ అలౌ, పోర్టబుల్ కెమెరాస్ నాట్ అలౌ. ఎట్ యువర్ ఓన్ రిస్క్. వావ్, సూపర్. ఇలా వేసుకుంటే కింద స్క్రాచెస్ పడవనుకుంటా. సో చూడండి కిందకి చూపిస్తావా, అందరూ ఆగిపోతున్నారు ఏంటబ్బా. ఇది 4000 feet లో అన్నమాట, డీప్ అన్నమాట ఇది. ఈ గ్రాండ్ కెనియన్ కిందకి చూడొచ్చు మనం ఇక్కడ నుంచి. చూడండి సూపర్ కదా, అందరూ ఆగిపోతున్నారు, మనం ఇంకా ఆగిపోదాం. ఈగల్ పాయింట్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఈగల్ పాయింట్, స్కై వాక్ పై నుంచి ఈగల్ పాయింట్ అండి. సో అక్కడ నుంచి మేము ఇప్పుడు ఇలా టర్న్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇది ఎగ్జిట్. సో 15 minutes అన్నమాట మనం వాక్ చేయొచ్చు దీనిపైన. సో మొత్తం ఈ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ పైన అండి, అక్కడ నుంచి ఎంట్రన్స్, ఇదంతా ఎగ్జిట్ అనమాట. ఇంకా అయిపోయింది. సూపర్, చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మాత్రం భయం అనిపిస్తుందేమో అనుకున్నాను, కానీ అసలు భయం లేదు, చాలా బాగుంది. ఎవరు ఇక్కడికి వస్తే మాత్రం ఇది మాత్రం మిస్ కాకండి, స్కై వాక్. సో ఇప్పుడు మేము ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాము, ఇన్సైడ్ రెస్టారెంట్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. సో మేము ఇక్కడ స్కై వ్యూ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో ఇవన్నీ ఆర్డర్ పెట్టాము. టాకోస్, వెజ్ టాకోస్ అనమాట. ఇదేమో చికెన్ టెండర్స్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో స్ప్రైట్ తీసుకున్నాం, ఇంకా కోక్. సో ఇప్పుడు మేము ఇక్కడ లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుతాము. ఇంకొకటి చూసేది ఉందండి, సో అక్కడ ఆగుతాము, ఫస్ట్ తినేస్తాము. సో ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ అక్కడ వ్యూ పాయింట్, మేము దగ్గరగా లేము, దూరంగా ఉన్నాము. సో ఇక్కడ ఇదిగోండి ఈ రెస్టారెంట్ నుంచి అవుట్ సైడ్కి వ్యూ అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా, స్కై వాక్ ఒకటేసారి చూస్తున్నాం, ఈగల్ పాయింట్. సో ఇలా బస్సు వస్తూనే ఉంటాయి అనమాట, 10 minutes ఒకసారి. హీరోయిన్ ఉన్నట్టు ఉండవు అసలు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నామండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏదో చూసేది ఉంది అనమాట, నేమ్ ఏదో మర్చిపోయాను. ఏం నేమ్ అశోక? అదేదో పాయింట్ అంట, చూద్దాం, అక్కడికి వెళ్దాం. వద్దు నేను కూర్చో, పడిపోతావు. బాగుంది, గాలి వస్తుంది లోపల. ఇది కువానో పాయింట్ అని చెప్పేసి ఇంకో పాయింట్ అనమాట. ఇక్కడికి వచ్చాము. సో బస్సులో వచ్చామన్నమాట. దీని తర్వాత కార్ పార్కింగ్, మా కార్ దగ్గరికి వెళ్ళిపోవటమే. సో అంత ఎడ్జ్కి పోకూడదు, రాశారు కాషన్. సో ఇది కూడా చాలా బాగుంది, అంత ఓపెన్గా ఉంది. ఏమంటే ఇక్కడ ఏది పెట్టలేదు ప్రొటెక్షన్గా ఇక్కడ. సో ఆయన ఎవరు నిలబడారు అక్కడ చూసుకుంటా. సో ఇదనమాట. సో ఆయన చూడండి ఎంత బాగా నిలబడాడు, సేఫ్టీ గార్డ్. అంత అర్థమైంది కదా. సో దగ్గరికి పోకూడదు, చాలా డేంజర్. సో ఇది ఒక పాయింట్ అనమాట. చాలా బాగుంది కదా, ఇది కూడా చాలా డీప్గా ఉంటుంది. అక్కడ చూస్తే గాలికే పడిపోయేటట్లున్నాం మనము, అంత హెవీ విండ్ వస్తుంది ఇక్కడ.
అసలుకి ఏంటో ఈ రాళ్ళు ఎలా ఫామ్ అయినాయో ఏంటో కానీ ఇంత అందంగా ఫామ్ అయినాయి. అందులో కలర్స్ చూడండి, ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క కలర్లో ఉంది. రెడ్, గ్రే, సంథింగ్ కలర్స్. అక్కడ కనిపిస్తుందా, అది క్లౌడ్స్ వల్ల పడిన షాడో చూడండి, అవి బ్లాక్ కలర్గా. ఎంత బాగుంది ఇక్కడ కూడా. గువానా పాయింట్ ఇన్ ద గ్రాండ్ కెనియన్, చాలా బాగుంది. సో ఇదేమో 2000 ఫీట్ అంటండి ఇది. సో ఇందాక మనం ఈగల్ పాయింట్కి వెళ్ళాం కదా, అక్కడైతే 4000 ఫీట్ అది డీప్, ఇదైతే 2000 ఫీట్ అంట. ఏ ఇక్కడ మిమ్మల్ని పెట్టి ఇక్కడ పెడతా. ఇదంతా రివరే, కొలరాడో రివరే. You have to stop. From the side. వావ్, ఇది ఇంకొక సైడ్ నుంచి వ్యూ అండి. ఇది ఇక్కడ చూడండి, మధ్యలో రివర్ వెళ్తుంది. Water. I want cold water. We'll buy. వాటర్ లాగా వేసి, అది కూడా కలర్ డిఫరెంట్ గా ఉంది. అక్కడ పోయి కూర్చోవాలని వాళ్ళకి ఎంత అనిపించింది కదా, అంత పైన నాకు ధైర్యం లేదు నేను. సో ఇంకొక వ్యూ అనమాట ఇదంతా. మేము అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చాం. ఇప్పుడు పట్టుకున్నాం, Come on, look here, Buddy. అటు చూడలేదా. సో అందరైతే ఇంకా పైకి ఎక్కేస్తున్నారు. సో రౌండ్ వేసి వచ్చాం అంతా. బాగుంది ఇదంతా. ఏమంటే కొంచెం వేడి వస్తుంది. టైం ఇప్పుడు 3 o'clock అవుతుందండి, సాయంత్రం అయిపోతుంది. అందుకే కొంచెం ఎక్కుతున్నారు అంత పైకి వాళ్ళందరూ కదా. చూస్తున్నారండి అక్కడ చూడండి పైన ఆ మౌంటైన్ ఎంత పైకి ఎక్కారు చూడండి. అసలు రాళ్ళని ఎలా పేర్చుకున్నాయి శక ఒకటానికొకటి. చూసేదంతా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మేము బస్ ఎక్కి మా కార్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి ఇంకా లాస్ వేగాస్ అనమాట, డైరెక్ట్ మా హోటల్కి. 2.5 hours మళ్ళీ డ్రైవ్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అవుతుంది. రీచ్ అయ్యేసరికి 6:30 అలా అవుతుంది. సో నెక్స్ట్ నేను Day 6 మా లాస్ వేగాస్ ట్రిప్లో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.